Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Anvita Group, JSR Group Sun City Infra Developers, Praira Buildcon, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. దేశవ్యాప్తంగా అర్బన్ హౌసింగ్ సెక్టార్లో రిమార్కబుల్ గ్రోత్ నమోదవుతోంది. 2026 మొదటి త్రైమాసికంలోనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సానుకూల వృద్ధిని కనబరుస్తోంది. ఐటీ రంగ విస్తరణ, మెరుగైన మౌలిక సదుపాయాల వల్ల లగ్జరీ ఇల్లు, కమర్షియల్ స్థలాలకు డిమాండ్ 37% వరకు పెరిగిందని అంచనా. రియాలిటీ సెక్టార్కు అన్ని వైపులా పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్న ఈ తరుణంలో మీ ఇంటిల్లి పాదికి నచ్చే డ్రీమ్ హౌస్ కొనాలని అనుకున్న, ఫ్యూచర్ ఓరియంటేషన్తో రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నా ఇది రైట్ టైం. ఈ విషయంలో మీకు మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ట్రెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి, బెస్ట్ ఆఫర్స్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. రియాలిటీ రంగంలో మరో తెలుగు తేజం జాతీయ స్థాయిలో మెరిసింది. నిర్మాణ రంగంలో పర్యావరణ సంరక్షణకు పెద్దపీట వేయాలని పిలుపునిస్తూ అందుకోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి సి శేఖర్ రెడ్డి గారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBCకి ఇంతవరకు వైస్ చైర్మన్ గా ఉన్న ఆయన ఇప్పుడు చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ పదవిని తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి తొలిసారి అధిరోహిస్తున్నారు. క్రెడై జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి రియల్ ఎస్టేట్ రంగంలో సంస్కరణను తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనది. అందుకే 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన నియామకంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. CII IGBCకి నేషనల్ వైస్ చైర్మన్ గా ఇన్నాళ్ళు సేవలు అందించి ఇప్పుడు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు మన శేఖర్ రెడ్డి గారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. CIIకి IGBCకి మీ సేవలు చాలా కీ రోల్ అయితే ప్లే చేశాయి. అండ్ ఇప్పుడు చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంటున్నారు. దీని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇప్పుడు మనం ప్రపంచంలో 80 గ్రీన్ కౌన్సిల్స్ ఉన్నాయి. గత మన 25 years నుంచి మా టీం అంతా కూడా, మా ఇంతకుముందు ఉన్న చైర్మన్ కానివ్వండి, వైస్ చైర్మన్ కానివ్వండి, మా చాప్టర్స్ ఆఫీస్ బేరర్స్ కానివ్వండి, మా CII IGBC టీం కానివ్వండి, వారి యొక్క శ్రమ అనుకోండి, వేరియస్ గవర్నమెంట్ యొక్క ప్రోత్సాహాలు అనుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ అనుకోండి, వాళ్ళు ఇచ్చిన ఇన్సెంటివ్స్ అనుకోండి, దానివల్ల ఈ 80 కౌన్సిల్స్లో చూస్తే మనం ఇప్పుడు సెకండ్ లెవెల్లో ఉన్నాం, సెకండ్ పొజిషన్లో ఉన్నాం. ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మన కంట్రీకి. అది చాలా సంతోషము. అంతేకాకుండా 0 నుంచి స్టార్ట్ చేసాం 25 years బ్యాక్. ఇప్పుడు ప్రపంచంలో సెకండ్ ప్లేస్లో ఉన్నాం కాబట్టి వీఆర్ ఆల్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఇట్ IGBC వీఆర్ వెరీ ప్రౌడ్. అండ్ అయితే ప్రైమ్ మినిస్టర్ గారు గోల్ ఏదైతే ఉందో 2070 అప్పటి వరకు నెట్ జీరో కార్బన్ చేయాలా మన దేశాన్ని అనేది వారి యొక్క గోల్ ఉంది. సో ఆ డైరెక్షన్లోనే మేము 32 రేటింగ్స్ చేసాము. అవి కాకుండా నెట్ జీరో ఎనర్జీ అని, నెట్ జీరో వాటర్ అని, నెట్ జీరో వేస్ట్ అని కూడా చాలా మంది అడాప్ట్ చేస్తున్నారు రేటింగ్స్. మేము మళ్ళీ నెట్ జీరో కార్బన్ డైరెక్షన్లో కూడా వెళ్తున్నాము. సో రెస్పాన్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో గతంలో మేము చేసిన 18.5 బిలియన్ స్క్వేర్ ఫుట్ ప్రింట్ ఏదైతే మన దగ్గర రిజిస్టర్ అయిందో, మేము గతంలో మాకు 2 బిలియన్ స్క్వేర్ ఫీట్ ఎవ్రీ ఇయర్ మేము టార్గెట్ పెట్టుకున్నాము. సో డ్యూరింగ్ మై టెన్యూర్ విత్ అందరి సహకారంతో దాన్ని డబుల్ చేద్దామని ఆలోచనలో ఉన్నాను. డెఫినెట్లీ అవుతుంది సార్, ఖచ్చితంగా. మీరు నేషనల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి మీ కొత్త ఇనిషియేటివ్ కానివ్వండి, ఇంకా ఏ విధంగా అయితే మనము దీన్ని ఇంకా డెవలప్ చేస్తూ మీ న్యూ మోటివ్స్ అనేవి ఉంటాయి కదా, సో ఎలా మీరు చేద్దాం అనుకుంటున్నారు, ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? అదే ముందు నుంచి కూడా మేము ఎక్కువ కార్పొరేట్ కంపెనీస్ మనం స్టార్ట్ చేసినాము. వాళ్ళకి కొద్దిగా అవేర్నెస్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, వాళ్ళు కూడా ట్రాన్స్పరెంట్ కూడా చేసినాము. తర్వాత లార్జ్ గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళు వచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ కూడా చాలా వరకు రావడం జరిగింది. ఇప్పుడు ఎక్కువ Tier 2, Tier 3 సిటీస్ కానీ, టౌన్స్ కానీ వెళ్ళాలా అంటే ప్రతి టౌన్లో కూడా ఇది అడాప్ట్ చేసుకోవాలా. ప్రతి ఇండివిజువల్ హౌస్ ఓనర్ కానివ్వకుండా, స్మాల్ ప్రాజెక్ట్స్ కూడా కానివ్వండి, ఎవరైనా కూడా స్కూల్స్, హాస్పిటల్స్ అక్రాస్ ద కంట్రీ చేయడం వల్ల ఇంకా నెంబర్స్ పెరుగుతాయి మనకు. సో పొల్యూషన్ లెవెల్స్ తగ్గుతాయి. మై రిక్వెస్ట్ టు ఆల్ ద సిటిజన్స్ అక్రాస్ ద కంట్రీ కానీ, గ్లోబల్ ఉన్న వాళ్ళు కానీ, ఈ IGBC నార్మ్స్ మీరు పాటించండి, రేటింగ్ తీసుకోండి. దానివల్ల డెఫినెట్గా రాబో తరాల వారికి మనం ఎంతో మంచి చేసిన వాళ్ళు అవుతాము. రాబో కాలంలో మన సురేష్ గారి ఆధ్వర్యంలో అన్ని ఛానల్స్లో కూడా సుజన్ మీడియా ద్వారా పెద్ద పబ్లిసిటీ ఇచ్చి ప్రజలందరికీ దీని గురించి చెప్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. మీరు ఏ విధంగా అయితే అనుకుంటున్నారో అండ్ అందరికీ కూడా అవేర్నెస్ వచ్చి అందరం నేచర్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ.
సిఐఏ ఐజీబీసీ నేషనల్ చైర్మన్ గా శేఖర్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి నేపథ్యంలో క్రెడై నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జి రామ్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శేఖర్ రెడ్డి గారు అనగానే రియల్ ఎస్టేట్ లో తెలియని వ్యక్తి అంటూ ఉండరు. వారు రియల్ ఎస్టేట్ కి అందించిన సేవలు నిజంగా అనిర్వచనీయము. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎన్నో పదవులు అలంకరించి క్రెడైలో కూడా ఆల్ ఇండియాకి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాడు. ఆ తర్వాత ఐజీబీసీలో కూడా ఎన్నో పదవులు అధిరోహించి ఇప్పుడు సిఐఏ ఐజీబీసీకి ఆల్ ఇండియాకి చైర్మన్గా ఎన్నిక అవడం రియల్గా చాలా చాలా సంతోషదాయకము. ఇది మన తెలుగు వారందరికీ గర్వకారణము. ఐ విష్ శేఖర్ రెడ్డి గారు ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సిఐఐ ఐజీబీసీ నేషనల్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో శేఖర్ రెడ్డి గారికి పౌలోమి సంస్థ డైరెక్టర్ ప్రశాంత్ రావు గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. On behalf of Polomi Estates, we would like to congratulate Sri Shekhar Reddy Garu on donning the new role as the chairman of IGBC. He is an experienced hand, having been the national head for CREDAI, and now as the chairman of IGBC, I'm sure he is going to steer this organization to greater heights. So on behalf of Polomi Estates, we wish him the very best in his new role. సిఐఏ ఐజీబీసీ నేషనల్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న శేఖర్ రెడ్డి గారికి నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత శ్రీనివాసరావు గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మన రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి శేఖర్ రెడ్డి గారు ఐజీబీసీ నేషనల్ చైర్మన్ గా నియమింపబడటం చాలా సంతోషదాయకం. మరి ఆయన ఈ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ లో ఎన్నో సేవలను అందిస్తున్నారు. అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ నేషనల్ చైర్మన్ గా నియమింపబడటం చాలా సంతోషదాయకం. ఎన్సిడి తరపు నుంచి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సిఐఏ ఐజీబీసీ జాతీయ చైర్మన్ గా శేఖర్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో ప్రణవ గ్రూప్ ఈడీ రాంబాబు గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. From Pranava Group, we extend our heartfelt congratulations to Sri C. Shekhar Reddy Garu on becoming the national chairman of IGBC. We know that he has already made a remarkable contributions to strengthening India's green building movement, and we are confident that in this new role, he will take the mission of sustainable development to even more better heights. We wish him continued success as he leads India towards a greener and more responsible future. Thank you. సిఐఏ ఐజీబీసీ జాతీయ చైర్మన్ గా శేఖర్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో హాల్మార్క్ గ్రూప్ సంస్థ ఎండి గోపాలకృష్ణ గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శేఖర్ రెడ్డి గారు నేషనల్ ఐజీబీ చైర్మన్ గా ఎన్నికైనందుకు మా హాల్మార్క్ గ్రూప్ తరఫున ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శేఖర్ రెడ్డి గారు గతంలో క్రెడై ప్రెసిడెంట్ గా చేసినా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఆయన ఏ పని చేసినా కార్యదీక్షతో చేస్తారు ఇండస్ట్రీ గురించి. అదే విధంగా ఇంకా ముందు మరిన్ని విజయాలు సాధించాలని మా హాల్మార్క్ గ్రూప్ తరఫు నుంచి నేను ఆశిస్తున్నాను. ప్రైమ్ లొకేషన్, బెస్ట్ కనెక్టివిటీ, సూపర్ క్వాలిటీ, వండర్ఫుల్ ఫెసిలిటీస్, లావిష్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అట్ ప్రీమియం లివింగ్. ఇవన్నీ ఒకే చోట దొరకడం అరుదే, కానీ అసాధ్యమేం కాదని నిరూపించింది పౌలోమి ఎస్టేట్స్. అల్ట్రా మోడర్న్ సిటీ పీపుల్ కోరుకునే ఏ ఒక్క అంశంలోనూ రాజీ పడాల్సిన అవసరం లేకుండా అదరహో అనిపించేటువంటి ఎమ్యూనిటీస్ తో లగ్జరీ హోమ్స్ డెవలప్ చేస్తోంది పౌలోమి. స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేలా హౌసింగ్ ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడంలో పౌలోమి ఎస్టేట్స్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. సిటీ లైఫ్ స్టైల్ ఎప్పుడూ ట్రెండీగానే ఉంటుంది. అందులో మరింత అడ్వాన్స్డ్ గా ఉండేలాగా ప్రాజెక్ట్స్ ను డిజైన్ చేయడం పౌలోమి ఎస్టేట్స్ టీమ్ స్పెషాలిటీ అనే చెప్పుకోవాలి. ఈ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ కొత్తగా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని కూడా ప్లాన్ చేస్తోంది. బెంగళూరులోని తనిసంద్రంలో లేటెస్ట్ గా గ్రాండ్ లగ్జరియస్ ప్రాజెక్ట్ పౌలోమి ఫ్లోరిక్ అతి త్వరలో లాంచ్ చేస్తుంది. గార్డెన్ సిటీలో అత్యంత ట్రెండింగ్ లో ఉన్న నార్త్ సైడ్ మోస్ట్ అట్రాక్టివ్ ఫీచర్స్ తోటి ఫ్లోరిక్ ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది పౌలోమి ఎస్టేట్స్. నమస్తే సార్, హౌ ఆర్ యు? నమస్తే అండి, డూయింగ్ వెరీ వెల్. 20 years మైల్ స్టోన్ అనేది ఒకటి ఉంటుంది కదా. 20 years తర్వాత కొత్త ఎరాలోకి వెళ్తుంది. దాదాపు డికేడ్ లో వీఆర్ ఎంటరింగ్ కాబట్టి సో బెంగళూరులోకి ఎంటర్ అయ్యారు అనమాట. వేరే రాష్ట్రంలోకి అడుగు పెట్టేశారు. సో వై బెంగళూరు అండ్ వై యూ హ్యావ్ చూసన్ బెంగళూరు? See, as it's been 20 years in Hyderabad, definitely we yearn to grow further. So as part of that growth process, Andy, we are looking at other cities. So first one of us was Bangalore, because one is its proximity. It's closer to Hyderabad. Second is we've chosen North Bangalore again, because North Bangalore predominantly has a lot of Telugu speaking people. So that advantage until Manak, since we are quite familiar with our brand here. Third is Vastu compliant homes, because Telugu వాళ్ళకి అక్కడ generally they find it very difficult, and they don't get Vastu compliant homes in Bangalore. So that's a general concern that of most of our Telugu speaking people have there. So all our apartments are Vastu compliant, and we have given a lot of open spaces, and in 9 acres we have close to about 80 to 85% of open spaces.
So we've given a lot of walking areas, gardens, a lot of floral, we're going with a floral theme and a lot of flower bearing plants are going to be there. So it's going to be a very interesting project for us. And Bangalore కూడా అండి, North Bangalore actually last 2 years లో బాగా డెవలప్ అవుతుంది. In fact, a lot of new offices have actually come towards North Bangalore. So that's why we've positioned our project also in the vicinity, because travel is a big issue in Bangalore అండి. People spend almost 2.5 to 3 hours every day on commute only. So ఈ చుట్టుపక్కల ఉన్న అయితే కొత్త ఆఫీసెస్ వస్తున్నాయి, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటే కన్వీనియన్స్ ఆఫ్ గెటింగ్ బ్యాక్ హోమ్ is there. Yes, all that added amenities there. And then మనం చూస్ చేసే లొకేషన్ కూడా we have hospitals, we have shopping, we have schools. So that way it's a very conducive area for people to come and stay. Yeah, sir, how is the real estate market now at present? As of now, the real estate market is stable. In fact, if you look at the recent expo, was very well attended. I think 90% of the customers who came in there were genuine customers who are interested in purchasing an apartment. So that shows that Hyderabad market can never slow down. We do have spikes. We've seen spikes in prices in the last 3 years back. Previously, right now there is a little bit of a stagnation in price, but trust me, ఇంకొక 1 year లోపల మళ్ళీ prices పెరుగుతాయండి డెఫినెట్గా, బికాస్ ఇన్పుట్ కాస్ట్ అనేది పెరుగుతూనే ఉన్నది. ఎవ్రీ ఇయర్ ల్యాండ్ ప్రైసెస్ పెరుగుతూనే ఉన్నాయి, స్టీల్ అండ్ సిమెంట్ ఇస్ ఆల్ గోయింగ్ అప్. సో రా మెటీరియల్ ప్రైస్ పెరిగినా కొద్ది ఆటోమేటిక్లీ మనకు ఎండ్ ప్రోడక్ట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో డెఫినెట్లీ ఇన్ ద నెక్స్ట్ 1 to 2 years we will see a huge jump in again prices. So my suggestion, my honest suggestion to all the customers who are intending to buy an apartment, please go and quickly buy an apartment. Please don't wait. సో ఇది రైట్ టైం, స్టేబుల్గా ఉన్నప్పుడే రైట్ టైం. సో పెరిగిన తర్వాత మళ్ళీ అయ్యో పెరిగిపోయింది అనుకోకుండా, సో సార్ చెప్పిన సజెషన్, బికాస్ ప్రశాంత్ గారు మన రియల్ సిటీతో చాలా ఇన్పుట్స్, టిప్స్ అవి కూడా ఇస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ మార్కెట్కి సంబంధించి. సో ఈ టిప్ అనేది 100% మీరు నేను అందరం కూడా తెలుసుకోవాలి. So it's my honest suggestion that you should quickly go and buy your dream apartment. ప్రెజెంట్ డేస్ రియాలిటీ ప్రాజెక్ట్స్ సంథింగ్ స్పెషల్ అన్నట్టుగా ఉంటాయి. ఏదో 1-2 అంశాలు డైనమిక్గా ఉంటున్నాయి. అలా కాకుండా ఎవ్రీథింగ్ ఈజ్ స్పెషల్ అన్న రీతిలో ప్రాజెక్ట్ని డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేయడం సామాన్యమైన విషయం కాదు. ఎవ్రీథింగ్ స్పెషల్ అనాలంటే అల్టిమేట్ విజనరీ ఉండాలి. ఈ క్వాలిటీస్ పుష్కలంగా ఉన్న సంస్థ అన్వితా గ్రూప్. హైదరాబాద్ సిటీలో లగ్జరీ లివింగ్ ని నెక్స్ట్ లెవెల్ కి పరిచయం చేసిన ఘనత అన్వితా గ్రూప్ ది. అన్వితా గ్రూప్ కొల్లూరులో లేటెస్ట్ గా డెవలప్ చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ అన్విత ఇవానా. ఈ ప్రాజెక్ట్ కస్టమర్లకు కీస్ హ్యాండ్ ఓవర్ సెలబ్రేషన్ జూబ్లీ హిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో ఇవానా కస్టమర్లు అంతా తమ అభిమాన హీరో బాలకృష్ణ చేతుల మీదుగా కీస్ అందుకున్నారు. నా భౌతో నా భవిష్యత్ అన్న రీతిలో జరిగిన ఈ ఈవెంట్ తమకు లైఫ్ లాంగ్ మర్చిపోని ఈవెంట్ అని ఇవానా కస్టమర్స్ అందరూ కూడా సంతోషంతో ఉప్పొంగిపోయారు. She is Anvitha, by the way. Tana per meeda ee projects ani cheyadam jaragvadutundi. Achutra garu, managing director yokka daughter. How do you describe yourself as an athlete, and what is the future that you want to aspire for yourself? Since I find so much happiness in playing sports, I feel like if I spread the joy by letting other people play their sports, chase their dreams, it just makes me happy, makes everybody happy. Okay, the reason I asked her a sports-related question is she's actually, Anvitha Group entirely is supporting athletes, mountaineers, tennis players, and a lot of athletes. What do you have to say about Anvitha Group coming forward and helping athletes out there, achieve their goals? I feel happiness inside, helping other people achieve their goals, their happiness. It just makes everybody happy. It warms my heart. I know the entire Anvitha brand is made on you, but what is your future goal? Do you want to take over Anvitha, or do you have any separate goal for yourself? I want to be, me personally, my future goal, my dream is to be a lawyer. A lawyer? A lawyer, yes. Okay. I'm extremely grateful for my parents and my brother to take care of the company and name it after me. But that's so sweet. My dream is to be a lawyer, but I believe my brother can do everything for this company in the future. And Anup, she wants to become a lawyer. Will you take over Anvitha in the future as a legacy? I'm already there. We started it together. My dream is to build the tallest tower in India. So hopefully by 2030 I'll do that.
Wow, Yeah. congratulations, Thank and I you. wish you all the best. Thank you. ఈ సెలబ్రేషన్ మూమెంట్లోనే అన్విత ఒక క్రేజీ ఆఫర్ కూడా అనౌన్స్ చేసింది. హోమ్ యూర్స్ ఈఎంఐ అవర్స్ అనే ముందుకొచ్చింది. ఈ ప్రీ ఈఎంఐ ఆఫర్లో భాగంగా కస్టమర్లు మొత్తం ప్రాపర్టీలో 10% చెల్లిస్తే చాలు, మిగతా 90% ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ టైంలో చెల్లిస్తే సరిపోతుంది. అంటే ఇకపై డ్రీమ్ హోమ్ సొంతం చేసుకోవడం కోసం ముందే ఈఎంఐల భారం మోయాల్సిన అవసరం లేదు. న్యూ బయర్స్కి ఎలాంటి బర్డెన్ లేకుండా అన్విత ఇచ్చిన ఆఫర్ మార్కెట్లోనే సెన్సేషనల్ క్రియేట్ చేసింది. కామన్ మ్యాన్ కి స్కీమ్ మీరే డిజైన్ చేశారు. హోమ్ యోర్స్ ఈఎంఐ అవర్స్. అవర్స్ ఏంటి సార్ ఇది? 1090 ఏంటి? హోమ్ యోర్స్ ఈఎంఐ అవర్స్. ఆ కామన్ మ్యాన్ ఎలా దీని ద్వారా బెనిఫిట్ అవుతారు చెప్పండి. మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులో ఉండేట్లుగా ఇల్లు ప్రతి ఒక్క కస్టమర్కి అందించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. మీరు 10% కడితే రిమైనింగ్ 90% బ్యాంకు నుంచి తీసుకుని ఆ బ్యాంకుకి మీకు ఇల్లు వచ్చే వరకు కట్టవలసిన ఈఎంఐలు కంపెనీ కడుతుంది మా దగ్గర నుంచి. మేము హ్యాండ్ ఓవర్ చేసి మీ గృహప్రవేశం చేసుకునే వరకు వేరే లైబిలిటీ మీకు ఏమీ లేదని చెప్పని చెబుతూ ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఇక నుంచి మా అన్ని ప్రాజెక్ట్స్ ఈ స్కీమ్తోనే చేస్తాం. All right, sir. Let's launch Home Yours EMI R scheme, please. పర్ఫెక్ట్ ప్రాపర్టీ అట్ పర్ఫెక్ట్ లొకేషన్. రియాలిటీ రంగంలో అందరి ప్రయారిటీ ఇది. కానీ ఇది అందరికీ సాధ్యమయ్యే ఫీట్ కాదు. కస్టమర్ల ఇష్టాల్లో ఏదో ఒక చోట కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం వస్తూనే ఉంటుంది. కస్టమర్లు ఏ ఒక్క విషయంలోనూ కాంప్రమైజ్ కావాల్సిన అవసరమే లేదంటోంది ప్రముఖ రియాలిటీ సంస్థ ప్రైరా బిల్డ్కాన్. లగ్జరీ లివింగ్ లో కొత్త ఎరా స్టార్ట్ చేసేంత గ్రాండ్ గా ఈ సంస్థ మోడర్న్ మార్వెల్స్ డిజైన్ చేస్తుంది. హైదరాబాద్ సిటీలో కింగ్ ఆఫ్ ద ప్రీమియం లొకేషన్ ఏదంటే రెండో మాట అక్కర్లేదు, అది కొండాపూర్ ఏరియా. సిటీకి ఐటీ కిరీటం పెట్టినటువంటి ఏరియా ఇది. ఈ ఏరియాలో ప్రైరా బిల్డ్కాన్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ RNP#1. డ్రీమ్ డెస్టినేషన్లో డ్రీమ్ హౌస్లో అడుగు పెట్టడానికి నెలలు తరబడి ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. కోర్ సిటీలో ఎలివేటెడ్ లివింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వారి కోసం RNP#1 ప్రాజెక్ట్లో బొటిక్ అపార్ట్మెంట్స్ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్లో ఉన్నాయి. హలో అండి, అందరికీ నమస్తే. నేనైతే ఇప్పుడు ప్రేరా బిల్డ్కాన్ వాళ్ళ RNP#1 ప్రాజెక్ట్ దగ్గరకు అయితే వచ్చేసాను. సో ప్రాజెక్ట్ పనులన్నీ శరవేగంగా పూర్తయిపోతున్నాయి. అలాగే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ప్రైమ్ లొకేషన్ అయినటువంటి కొండాపూర్లో ప్రేరా బిల్డ్కాన్స్ RNP#1 ప్రాజెక్ట్ అయితే ఉందండి. అండ్ ఈ ప్రాజెక్ట్ 2 acresలో డెవలప్ చేస్తున్నారు. అలాగే మనకి దగ్గరలోనే హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మాల్స్ అండ్ లైఫ్ స్టైల్ హబ్స్ లాంటివి ఎన్నో లొకేషన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అలాగే వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్ మన కొండాపూర్లోనే ఈ ప్రాజెక్ట్ ఉండడం అనేది ఒక స్పెషల్ థింగ్ అని చెప్పుకోవాలి. లేక్ సైడ్ వ్యూతో మీ ప్రతి ఉదయాన్ని ఆనందమయం చేసే ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ అలాగే నేషనల్ హైవే నెంబర్ 9కి కూడా మనకి వెరీ నియర్ బై యాక్సెస్ ఉండడం ఈజ్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అండి. అండ్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనము ప్రేరా బిల్డ్కాన్ MD ప్రభాకర్ గారిని అడిగి ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్. సో ప్రాజెక్ట్ అయితే కనుక అవుట్పుట్ చాలా సూపర్గా ఉంది. అండ్ ల్యాండ్స్కేప్స్ కానివ్వండి, ఆ ఎలివేషన్ కానివ్వండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని డీటెయిల్స్ మాతో చెప్తారా? ఇది టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఇది ఓసీ వచ్చేసింది, మనకి డిసెంబర్లో ఓసీ వచ్చింది, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చింది. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా 100% క్వాలిటీ తోటి కన్స్ట్రక్షన్ చేసాం. టోటల్ ప్రాజెక్ట్ కూడా మేనేజ్మెంట్ బై టాటా ప్రాజెక్ట్స్ అనమాట. సో వాళ్ళ ఆధ్వర్యంలో, వాళ్ళ గైడెన్స్లో మా టీం అంతా పనిచేసి ఎక్కడ ఏ చిన్న విషయంలో కూడా ఎక్కడ కొద్దిగా సరిగ్గా లేకపోయినా నాకు యూజువల్గా నచ్చదు. మళ్ళీ పగలగొట్టి నేనే చేపిస్తాను, నన్ను ఎవరు అడగాల్సిన పని లేదు. సో యూజువల్గా ఏంటంటే ఎక్కడ వేరే బిల్డర్స్ ఎవరు అలా చేయరు. మెజారిటీ ఆఫ్ ది బిల్డర్స్ ఐ ప్రిఫర్ టు గివ్ ద బెస్ట్ పాసిబుల్ క్వాలిటీ. సో ఐ నెవర్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ ఇన్ ఎనీ ఆస్పెక్ట్స్. దట్స్ వెరీ గుడ్ థింగ్ సార్. అండ్ అలాగే ఓసీ రావడం అంటే ఆక్యుపేషన్ సర్టిఫికేట్ రావడం వల్ల సో GST కూడా ఉండదండి తీసుకునే బయర్స్ ఎవరైతే ఉన్నారో, అది ఇంకొక అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి. సో సార్ ఇంకా కొన్ని డీటెయిల్స్ మనం కూర్చొని మాట్లాడుకుందాం.
ఇప్పటి వరకు కస్టమర్స్ ఎవరైతే తీసుకోవడానికి వస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది సార్? ప్రాజెక్ట్ గురించి, హైలైట్స్ అండ్ ఎమ్యూనిటీస్ గురించి ఎలా షేర్ చేసుకుంటున్నారు మీతో? వచ్చిన వాళ్ళందరికీ ఏంటంటే ప్రాజెక్ట్ నచ్చలేదని ఇప్పుడు దాకా ఒక్కళ్ళు కూడా అన్నారు. నాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదండి. ఎందుకంటే మనం ఇచ్చిన అమ్యూనిటీస్ కానీ యూజువల్గా ఈ సైజ్ ప్రాజెక్ట్లో 2 ఎకరాల్లో 195 ఫ్లాట్స్ అంటే ఈ సైజ్ ప్రాజెక్ట్కి మేము ఒక 15,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇస్తే సరిపోతుంది. బట్ వేరియన్ మేము 36,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇచ్చామండి. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ ఆల్మోస్ట్ ఆల్ అమ్యూనిటీస్ అండి. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ బొటిక్ అపార్ట్మెంట్స్ అండి. ఇంత చిన్న కమ్యూనిటీలో అన్ని అమ్యూనిటీస్తో అంత స్పేషియస్గా బిల్డ్ చేయడం అనేది ఇట్స్ వెరీ రేర్. లార్జర్ కమ్యూనిటీస్లో ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయని చెప్పట్లేదు, కానీ దానిలో ఉండే అడ్వాంటేజ్ అంటే ఓపెన్ స్పేస్ ఉంటుంది. మా దగ్గర ఓపెన్ స్పేస్ తక్కువ ఉంటుంది, కానీ వీ హ్యావ్ గివెన్ మాక్సిమం పాసిబుల్ అమ్యూనిటీస్. నవతరం కోరే విల్లాలైనా, విలాసానికి నివాసాలైనా, లగ్జరీ హోమ్స్ అయినా సరే చూడగానే నచ్చేలాగా ఈ ఇల్లు సొంతం చేసుకోవాలి అనిపించేలాగా ప్రాజెక్ట్స్ డిజైన్ చేయడంలో పేరొందిన సంస్థ వాసవి గ్రూప్. దాదాపు 3 దశాబ్దాల కాలంలో ఎంతో మంది సొంతింటి కలలను నిజం చేసి దక్షిణ భారతదేశంలోనే బెస్ట్ రియాలిటీ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. రేపటి తరం కస్టమర్లు ఏం కోరుకుంటున్నారో ఇప్పుడే రెడీ చేయడం వాసవి తిరుగులేని సక్సెస్ సీక్రెట్. ప్రైమ్ లొకేషన్లో ప్రాజెక్ట్స్ డిజైన్ చేయడం కాకుండా నిర్ణయించిన టైంకి వాటిని కంప్లీట్ చేస్తూ రోజు రోజుకు కస్టమర్ల ఆదరాభిమానాలు పెంచుకుంటూ మరింతగా దూసుకుపోతోంది వాసవి గ్రూప్. ప్రైమ్ లొకేషన్లలో ప్రాజెక్టులు అందరూ నిర్మిస్తారు. ప్రతి ప్రాజెక్టును ప్రెస్టీజియస్ గా హ్యాండిల్ చేస్తూ ఆయా ప్రాంతాలకు మకుటాయమానంగా తీర్చిదిద్దే బ్రాండ్ గా భాగ్యనగర రియాలిటీలో అద్భుతమైన ఇమేజ్ సొంతం చేసుకుంది వాసవి గ్రూప్. సుపీరియర్ క్వాలిటీ, పర్ఫెక్ట్ టైమింగ్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ అందరి ఫేవరెట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రజెంట్ ట్రెండ్ కు తగ్గట్టు ఫ్యూచర్ డెవలప్మెంట్ జెట్ స్పీడ్ తో ఉండే ఏరియాల్లో ఐకానిక్ ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది వాసవి గ్రూప్. ప్రముఖ పర్యాటక కేంద్రం బాలి థీమ్ తో కొత్తగా అల్ట్రా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ విజయ్ విహార్ ప్రాజెక్ట్ డిజైన్ చేసింది. హైదరాబాద్ సౌత్ జోన్ లోని షాద్ నగర్ లో సుమారు 100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ వండర్ ఈ ప్రాజెక్టు. ఈస్ట్ సైడ్ మెట్రో స్టేషన్స్ కు అతి చేరువగా వాసవి సంస్థ స్కై టవర్లు నిర్మిస్తోంది. ఎల్బీ నగర్ లో 11 టవర్లతో ఆనంద నిలయం ప్రాజెక్టు, ఉప్పల్లో క్రౌన్ ఈస్ట్ ప్రాజెక్టులు ఆ ఏరియాలకే స్పెషల్ అట్రాక్షన్స్ గా నిలుస్తున్నాయి. ఐటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హైటెక్ సిటీలో 32 ఫ్లోర్లతో డెవలప్ చేస్తోన్న హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా. నానక్రామ్ గూడలో 45 ఫ్లోర్లతో డెవలప్ చేస్తోన్న వాసవి అట్లాంటిస్ వాసవి సంస్థ విజనరీకి అద్దం పడతాయి. వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటేనే కస్టమర్స్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. కస్టమర్లకు కావాల్సిన ప్రతి ఇమ్యూనిటీస్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, టైమ్లీ డెలివరీ టైంలో కానీ ప్రతి విషయంలో మనం అన్ని కేర్ తీసుకొని కస్టమర్లకు ఏం కావాలో మేము ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మా ప్రాజెక్టులను అలవరుచుకుంటామండి. వాసవి 2 ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసింది. ప్రైమ్ లొకేషన్ సుచిత్ర సర్కిల్లో డెవలప్ చేసిన 2 and 3 బెడ్రూమ్ లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ వాసవి నందనం, ఉప్పల్లో డెవలప్ చేస్తున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మెట్రోపోలిస్ లో ప్రాపర్టీస్ హ్యాండ్ ఓవర్ చేయబోతోంది. ప్రైమ్ లొకేషన్ లో రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీ వెతికే వారి కోసం ఇదే సరైన అవకాశం అని చెప్పాలి. హైదరాబాద్ నార్త్ సైడ్ కొంపెల్లి వద్ద సుచిత్ర సర్కిల్లో 4.18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనం. పచ్చటి పరిసరాల నడుమ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలని ఆశించే వారికి నందనం ప్రాజెక్టు సుస్వాగతం పలుకుతోంది. సిటీ ఈస్ట్ సైడ్ లో ఓ సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ ను పరిచయం చేసేలా నాగోల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో డెవలప్ చేసిన లగ్జరీ ప్రాజెక్ట్ మెట్రోపోలిస్. మీ డ్రీమ్ హౌస్ మీ సొంతం కావడానికి ఎక్కువ రోజులు వెయిట్ చేయక్కర్లేదు.
నందనం అండ్ మెట్రోపోలిస్ ప్రాజెక్టులు 2 హ్యాండ్ ఓవర్ చేయనుంది వాసవి గ్రూప్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు రియాలిటీ రంగంలో కస్టమర్ల ఫస్ట్ చాయిస్ నావెల్టీ అండ్ న్యూ ఐడియాలజీ. ప్రాజెక్ట్ ఎంత ఇన్నోవేటివ్ గా ఉంటే అంత క్రేజ్ వస్తుంది. మునుపెన్నడూ చూడలేదు అనిపించేంతలా న్యూ ఏజ్ ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేసినటువంటి అగ్రగామి రియాలిటీ సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు మరో పేరు, నవ్యతకు కొత్త పేరు అన్న రీతిలో గిరిధారి ప్రతి ప్రాజెక్ట్ లో ప్రత్యేకత ఉండేలాగా కేర్ తీసుకుంటోంది. బెస్ట్ లివింగ్ కండిషన్స్ కి ఫస్ట్ చాయిస్ అయిన రాజేందర్ నగర్ ఏరియాలో కింగ్ ఆఫ్ విలాస్ ప్రాజెక్ట్ అనే రీతిలో గిరిధారి సంస్థ డెవలప్ చేస్తున్న ట్రిప్లెక్స్ విలా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 అండ్ 18 కు సమీపంలో ఉన్న బిగ్గెస్ట్ విలా ప్రాజెక్ట్ ఇదే. ఫ్యూచర్ రెడీ స్టైల్లో డెవలప్ చేసిన ప్రాస్పరా కౌంటీలో మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే గృహప్రవేశం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రాస్పరా కౌంటీ రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉంది. ప్రైమ్ లొకేషన్ లో నంబర్ ఆఫ్ ఎమ్యూనిటీస్ తో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో కూడిన హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ప్రీమియం లైఫ్ స్టైల్ కు కొత్త డెఫినేషన్ ఇచ్చేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్టు ప్రాస్పరా కౌంటీ. హాయ్ సార్. హలో సార్. ప్రెసెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్లో జరుగుతున్న ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి చెప్తారా? మా కిస్మత్పూర్లో ప్రాస్పరా కౌంటీ అని ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ వర్క్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకే. ఇట్స్ బ్యూటిఫుల్. హైదరాబాద్లోనే ది బెస్ట్ నంబర్ 1 విల్లా ప్రాజెక్ట్ కాబోతా ఉన్నది. పక్కకు 6000 acres ఓపెన్ ప్లేస్. ఇట్స్ అ గ్రీనరీ. హైదరాబాద్లోనే టాప్ ఏరియా ఇన్ కిస్మత్పూర్. సార్, ఎమ్యూనిటీస్ ప్రకారంగా చూసుకున్నా కూడా మీ ఎమ్యూనిటీస్ అన్ని టాప్ క్లాస్లో ఉంటాయి. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎస్పెషల్లీ అమ్యూనిటీస్ చూసుకుంటే వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ రావాలని చెప్పి ఉద్దేశం మీద ఇప్పుడున్న అంటే కాలం మారుతూ ఉంటాయి, పీపుల్ టేస్ట్ కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి పరిశీలన ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటాం. కొత్తగా ఏ కంట్రీలో ఏ అమ్యూనిటీస్ ఇస్తున్నారు, ఏ గేటెడ్ కమ్యూనిటీ ఎట్లా బాగుంటున్నది, ఏ రోడ్స్ ఏ రకంగా వేసుకుంటున్నారు, అవన్నీ మేము అధ్యయనం చేసి ప్రతి ఒక్కటి కూడా ఆ గేటెడ్ కమ్యూనిటీలో వచ్చేటట్టు కంఫర్టబుల్ వాళ్ళు ఉండేటట్టు వాళ్ళు ఆ లైఫ్ లీడ్ చేయాలి, ఆ లైఫ్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం మీదనే మేము 100% ఫోకస్ పెడతాం. కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, మేము కూడా ఆ రకంగా మేము తయారు చేసేసి కస్టమర్లకు అందిస్తూ ఉంటాం. హైదరాబాద్తో పాటు డిస్ట్రిక్ట్లు, సెమీ అర్బన్ ఏరియాల్లోనూ ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉండే ఏరియాల్లో గిరిధారి సంస్థ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ నడుమ ద బెస్ట్ గా నిలిచేవన్నీ గిరిధారి ప్రాజెక్టులే కావడం విశేషం. సార్, లొకేషన్ పరంగా చూసుకున్నా కూడా మీ ఆప్ట్ చేసుకునే ప్లేసెస్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే అక్కడ ఆ ప్లేసెస్లో ఫస్ట్ గిరిధారి ఉంటుంది, ఫాలోడ్ బై మిగతా కమ్యూనిటీస్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. మా గిరిధారి ఇప్పుడు మహబూబ్ నగర్లో గ్రీన్ కౌంటీ అనే ఒక ప్రాజెక్ట్ చేపట్టినాం. బ్రహ్మాండమైన క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్. అంటే ఆ ఏరియా మహబూబ్ నగర్లోనే టాప్ ప్రాజెక్టుగా నిలబడ్డది ఈరోజు. అంటే కస్టమర్లకు ఏ రకంగా అయితే సర్వీస్ చేయాలనేది కంపెనీ ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ సెక్యూర్ అండ్ సేఫ్టీ. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 100% ఇంక్రీజ్, డబుల్ కావాలి, ట్రిపుల్ కావాలి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది. అంటే దాన్ని ప్రిడిక్ట్ కూడా చేయాలి. మన పని ఏంటంటే ఏ ఏరియా బాగుంటుంది ఫ్యూచర్లో, ఎక్కడైతే ఫాస్ట్గా పెరుగుతాయనేది మా కస్టమర్లకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, నా ఫ్రెండ్స్ కానివ్వండి, నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద చేసుకోవాలి. ఫ్యూచర్లో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నా ల్యాండ్ దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎందుకంటే మనకు ల్యాండ్ పెరగదు కాబట్టి జనాభా పెరుగుతూ ఉంటుంది, ల్యాండ్ అనేది ప్రీమియం అవుతుంది. విల్లాస్ అయినా, అపార్ట్మెంట్స్ అయినా, ఫ్లాట్స్ అయినా ఎక్కడున్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనేది నేను ఫస్ట్ ప్రతి టైంలో నేను వాళ్ళకు అడ్వైజ్ చేస్తూ ఉంటా. డెఫినెట్గా ప్రతి ఒక్కరు ల్యాండ్ కొనుక్కోవాలనే నా రిక్వెస్ట్. రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేక సంగతులను, విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.